ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు మీ ఆత్మీయ జీవితాలకు ఎంతో దీవెనకరంగా ఉండాలని మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. రండి, మన పరిశుద్ధ గ్రంథాలను తెరిచి దేవుని యొక్క వాక్కును ధ్యానం చేసుకుందాం. కీర్తనలు 139వ అధ్యాయము 1వ వచనమును ధ్యానం చేసుకుందాం. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు, దావీదు భక్తుడు రచించిన కీర్తన. తన యొక్క అనుభవాన్ని అంతటిని కూడా అవును ఎరిగిన వ్యక్తిగా, అవును ప్రభు యొక్క మరి శక్తిని గుర్తెరిగిన వ్యక్తిగా, ప్రభువుకి మరుగైనది రహస్యమైనది ఏది కూడా ఆయనకి ఉండదు, ఆయన దృష్టిలో మనము ఎక్కడ కూడా తప్పించుకోలేము అని ఎంతో అనుభవంతో వ్రాస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు. అవును ప్రియ దేవుని బిడ్డ, మన హృదయ అంతరంగాలని ఎరిగిన దేవుని ఎదుట మనము ఎల్లప్పుడూ కూడా నీతిమంతులంగా, నిర్దోషులంగా ఉండాలి. తద్వారా ఆయన మనలను అంగీకరించే దేవుడుగా ఉంటాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఎన్నడూ కూడా పాపాన్ని సహించలేడు, అపవిత్రతను సహించలేడు. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు, దహించు అగ్ని అయి ఉన్నాడు. కనుక ఆయన ఎదుట తన బిడ్డలు ఎల్లప్పుడూ కూడా నిందారహితులుగాను, నిర్దోషులుగాను ఉండాలి. చూడండి, మరి యెహోవా, నీవు నన్ను పరిశోధించి ఉన్నావు. అవును ప్రియ దేవుని బిడ్డ, ఆయన నీ పరిస్థితులను పరిశోధించే దేవుడు, పరిశీలన చేసే దేవుడు. ఎంతో మంది వారి కష్ట పరిస్థితులను, వారి లేమిగల పరిస్థితులను, వారి దుఃఖకరమైన పరిస్థితులను దాచిపెట్టేవారుగా ఉంటారు. మనుషుల ముందు నవ్వుతూ లోపల ఎంతో దుఃఖము, మనసులో ఎంతో దుఃఖము, కృంగిన స్థితి ఉంటూ ఉంటుంది. కానీ నీ కృంగిన స్థితిని, నీ దుఃఖమును, నీ గాయమును, నీ యొక్క బాధను నీ ప్రభువు పరిశోధించే దేవుడుగా ఉన్నాడు, పరిశోధించి తెలుసుకునే దేవుడుగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, అవును నీ యొక్క సొంత భర్త లేక నీ భార్య, నీ బిడ్డలు, నీ తల్లిదండ్రులు, నీ స్నేహితులు నీ యొక్క అంతరంగాన్ని అర్థం చేసుకోరు. కానీ నీ అంతరంగాన్ని, నీ హృదయాన్ని, నీ ఆలోచనను ఎరిగిన పరలోకమందున్న యేసయ్య అర్థం చేసుకోగలడు. ఆయన నీ పరిస్థితులన్నిటినీ కూడా సరిచేయగలడు, బలపరచగలడు, దీవించగలడు. ఏ బంధకాల్లో ఉన్నా ఆయన నిన్ను విడిపించగలడు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన నిన్ను పరిశోధించి తెలుసుకునే దేవుడుగా ఉన్నాడు. కనుక నా బాధ ఎవరికి తెలుసు అని ఒకవేళ నీలో నీవు కుమిలిపోతూ ఉన్నావా, నీ సమస్త బాధలు కూడా నీ ప్రభువుకి తెలుసు. ఆయన అంటున్నాడు, నీ భారము నా పైన వేయి అంటూ ఉన్నాడు పరిశుద్ధ గ్రంథములో. మరి చూడండి, హాగరు అరణ్యములో, ఎడారిలో ఆమె తన యొక్క కుమారుడితో వాడి శ్రమ నేను చూడలేను అని ఎంతగానో దుఃఖముతో కుమారుణ్ణి దూరమున పెట్టి వెళ్ళి ఏడుస్తూ ఉండగా ఆ చిన్నవాడి యొక్క ఏడుపును ప్రభు వింటాడు. విని మరి ప్రభు ఆ యొక్క నీటి ఊటను వారికి అనుగ్రహిస్తాడు. హాగరు అంటది, నువ్వు చూచుచున్న దేవుడువయ్యా, నా శ్రమ, నా కుమారుడి యొక్క శ్రమను చూచిన దేవుడవు అని, చూచుచున్న దేవుడు అని హాగరు ఒక ఐగుప్తీరాలైన అన్యురాలైన స్త్రీ ప్రభువుని మరి ప్రభుకి పేరు పెడుతోంది. చుచ్చుచున్న దేవుడు, ఆయన పరిశోధించే దేవుడు, పరిశీలన చేసే దేవుడు. కన్నీటిని, అవును ఆ చిన్నవాడి యొక్క మొరను ప్రభు ఆలకించాడు. ప్రియ దేవుని బిడ్డ, అవును ఆయన పక్షపాతి కాడు, ఆయన న్యాయవంతుడైన దేవుడు. అలానే చూడండి, మరి రాహేలు ఎంతగానో ప్రేమించబడుతుంది తన భర్తతో, కానీ అదే సమయంలో లేయా ద్వేషించబడుతూ ఉంటుంది. ఆ సమయంలో లేయాని జ్ఞాపకం చేసుకుంటాడు ప్రభు. లేయా గర్భాన్ని తెరిచాడు ప్రభు. ఆమెకు ఎంతో బహుగా సంతానమును అనుగ్రహించి ఆమెను సంతోషపరిచాడు, ఆమెను ఆశీర్వదించాడు. ఆమె యొక్క పరిస్థితిని ఆయన పరిశోధించిన దేవుడుగా, పరిశీలన చేసిన దేవుడుగా, ఆమె దుఃఖమును, ఆమె వేదనను తొలగించిన దేవుడుగా ఉన్నాడు. ఈ ఉదయ కాలము నీ పరిస్థితి ఏదైనప్పటికీ కూడా, అలాగే హన్నా జీవితంలో ఆమె ఎంతో మనోదుఃఖముతో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆమె దుఃఖమును తొలగించి ఆమెకు ఎంతో అతిశయముగా, సంతోషముగా ఉండే సమూయేలును కుమారుడిగా అనుగ్రహిస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయ కాలం నీ జీవితంలో నీ పరిస్థితులు ఏవైనప్పటికీ కూడా ఆయన నిన్ను పరిశోధించే దేవుడు. మనుషులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, మనుషుల ఎదుట కన్నీరు కార్చుట కంటే దేవుని పాదాల చెంత నీ కన్నీరు విడు. ప్రతి కన్నీటి బొట్టుకి నీకు విలువ కడతాడు నీ ప్రభు. ప్రియ దేవుని బిడ్డ, నీ ప్రతి కన్నీటి బొట్టును ఆయన కవిళలో భద్రపరిచే దేవుడు. ప్రతి బాష్ప బిందువును నేను తుడిచివేస్తాను అంటున్న దేవుడు.
తన బిడ్డలు కన్నీరు విడుచుట ఆయన చిత్తము కాదు. తన బిడ్డలు ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి, అదే ఆయన చిత్తము. ఎల్లప్పుడూ కూడా సంతోషించండి, ఆనందించండి ప్రభువునందు అని ప్రభు మనకు వాగ్దానం ఇచ్చి ఉండగా, అవును, ఆయన మనలను పరిశోధించే దేవుడు కనుక ప్రియ దేవుని బిడ్డ, నిన్ను ఎరిగిన నీ దేవునికి నీ స్థితి అంతయు కూడా చెప్పుకో. నీ భారాన్ని తేలిక చేసే దేవుడు. నీ యొక్క పరిస్థితి ఏదైనప్పటికీ కూడా నీ జీవితాన్ని ఆయన ఎంతో ఘన విజయంతో నిలబెట్టే దేవుడుగా ఉన్నాడు. ఇంకెందుకు నీకు భయం? వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు కనుక పరిశోధించి తెలుసుకునే నీ దేవుడు నీ పక్షాన ఉండగా నీవు దుఃఖించవలసిన అవసరం లేదు, చింతించవలసిన అవసరం లేదు. సంతోషంతో నీ జీవిత దినాలు ప్రభువుని స్తుతిస్తూ గడుపు. ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థిద్దాం. దయగలిగిన తండ్రి, నీకు వందనాలు. అవును ప్రభువా, నీవు మమ్ములను పరిశోధించి పరిశీలించి తెలుసుకునే దేవుడు. మా ఆలోచన పుట్టక ముందే నీకు తెలుసు నాయన, మా తలంపు పుట్టక ముందే నీకు తెలుసు నాయన. తండ్రి, నీకు స్తోత్రాలు నాయనా. నీ బిడ్డలు అనుకుంటున్నారు, నా కష్టం ఎవరికి తెలియదు, నా దుఃఖం ఎవరికి తెలియదు, నా కొరత ఎవరికి తెలియదు, నా నింద అవమానం ఎవరికి తెలియదని. కానీ నీవు సమస్తమును కూడా ఎరిగిన దేవుడవు ప్రభువా. హన్నా మరి నాయన దుఃఖించుట ఎరిగిన దేవుడు, హాగరు నిస్సహాయ స్థితిని ఎరిగిన దేవుడు, అలాగే తండ్రి లేయా ద్వేషించబడుట చూచిన దేవుడు, నీ బిడ్డలను హెచ్చించిన దేవుడు. ఈ ఉదయకాలం ఈ మాటలు విన్నా నీ బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకొని, ఏ పరిస్థితులను బట్టి నీ బిడ్డలు కుమిలిపోతూ, ఏ పరిస్థితులను బట్టి నీ బిడ్డలు దుఃఖిస్తూ, ఏ పరిస్థితులను బట్టి కృంగిపోతున్నారో ఆ పరిస్థితుల నుంచి నీ బిడ్డలను నీవు పైకి లేవనెత్తే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, వారి నిందను వారి అవమానాన్ని తొలగించే దేవుడు, వారి దుఃఖ దినములు సమాప్తం చేసి వారి యొక్క తలల పైన అవును తండ్రి సంతోష కిరీటమును అవును నాయన నీవు ధరింపచేసే దేవుడవు. తండ్రి, నీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు. ఈ దినమంతటి కావాల్సిన నీ కృపతో నీ బిడ్డలు నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.